చెందింది. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అని అంటే, ఈ యొక్క ఏశావు లోక సంబంధానికి లోనై లోకమున తన శరీరం యొక్క ఆలోచన మేరకు, తన శరీర తృప్తి కొరకు, లోకపు ఆశల కొరకు, తిండి కొరకు ఏం చేశాడు? దేవుని ఆశీర్వాదాన్ని కాదలుచుకున్నాడు, వద్దనుకున్నాడు, కాలదన్నాడు అనాలి. తునీకరించేశాడు ఏశావు. ఏశావు తునీకరించేశాడు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి వెళ్ళిపోయింది? కోరుకున్న యాకోబు. ఇందాక పాడుకున్నాం, ఇంకేమి కోరుకున్నాయా, నీవు చాలయ్యా నాకు, నువ్వు దేవుడిగా ఉన్నావు, నువ్వు చాలు, నాకు ఇంకేమి కోరుకు. యాకోబు దేవుని కోరుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, దేవుడు ఉంటే చాలు నాకు అనుకున్నాడు. కానీ ఏశావు అలా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు?